సో హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం మే 10th మనకి ఈవినింగ్ రోజు జరిగిన ఎంసెట్ పేపర్ సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రైట్, ఇక్కడ మనకి క్వశ్చన్ ఇచ్చాడు ఏంటంటే ద గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ -13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్. కాబట్టి మనకి తెలుసు, చూడండి మనకి ఏంటంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, మైనస్ కైనెటిక్ ఎనర్జీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ డివైడెడ్ బై 2. సో ఇప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే -13.6 m² ఇంటూ z. చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అనే పదం వాడాడు. ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 22 అవుతుంది. కాబట్టి టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే -13.6 m² అంటే 4, z అంటే 1. కాబట్టి టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే -3.4 ఎలక్ట్రాన్ వోల్ట్. సో ఇక్కడ ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ టోటల్ ఎనర్జీ రాసుకోవచ్చు. సో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 2 ఇంటూ టోటల్ ఎనర్జీ అంటే ఎంత అవుతుంది, -3.4. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే -6.8 ఎలక్ట్రాన్ వోల్ట్స్. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా? రైట్, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ ప్రాబ్లం ఏంటంటే 85. చూడండి, a block is kept on frictionless horizontal surface is connected to one end of horizontal spring of force constant అంటే 100 Nm/m. సో ఇక్కడ చూడండి, ఇది బ్లాక్, దీని ఏం చేసంటే ఒక స్ప్రింగ్కి అటాచ్ చేశాడు. హూజ్ అదర్ ఎండ్ ఈస్ ఫిక్స్డ్ టు ఏ రిజిడ్ వాల్. Initially, the block is at equilibrium position. The block is pulled to a distance అంటే 8 centimeters and released. సో ఇక్కడ చూడండి, 8 centimeters వరకు ఈ బ్లాక్ని పుల్ చేసి ఏం చేశాడంటే రిలీజ్ చేశాడు. సో ఇక్కడ చూడండి, సో ఇట్లా ఈ బ్లాక్ మనకి 8 centimeters వరకు పుల్ చేశాడు. The kinetic energy of the block when it is at a distance 3 centimeters from the mean position is 3 centimeters from the mean position is. సో మనకి kinetic energy అంటే మనకి ఫార్ములా ఉంది. ఏంటి kinetic energy అంటే ఫార్ములా ఏంటి, మనకి ½ k ఇంటూ ఏమైతే a² - x². సో ఇక్కడ చూడండి, ఏ అంటే యాంప్లిట్యూడ్. చూడండి ఎంతవరకు మనకి లాగాడు, 8 centimeters మ్యాక్సిమం డిస్టెన్స్ అది. సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3 centimeters. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బ్లాక్ అంటే మనకి ఫార్ములా ఉంది, ½ k అంటే ఎంత అంటే 100 ఇంటూ a² - x² అంటే నీకు ఏమవుతుంది 8² మైనస్ ఎంత వస్తుంటే ఎక్స్ అంటే 3². ఇది సెంటీమీటర్లు ఉందో సెంటీమీటర్² అంటే ఇంటూ 10⁻⁻⁴ m². సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే ఇక్కడ దీని మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది మనకి 50 అవుతుంది. 50 ఇంటూ ఇక్కడ 64 మైనస్ ఇదంతా అవుతుంది 9. ఓకేనా? 64 - 9 ఇంటూ ఎంత అవుతుంటే 10⁻⁻⁴. సో కాబట్టి ఇక్కడ మరి చూడండి, 50 ఇంటూ ఇదంతా అవుతుంటే 55 ఇంటూ 10⁻⁻⁴. 50 ఇంటూ 55 అంటే 525. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా వస్తుంటే క్యాలిక్యులేషన్ చేస్తే 0.275 joules. 0.275 joules. ఇది మనకి ఆన్సర్. 50 into 55
2750 వస్తుంది. 10⁻⁻4 అంటే 0.275 అవర్స్ వస్తుంది. కాబట్టి ఇది ఆప్షన్ అది ఈ లెక్క ఆప్షన్. ఇక తర్వాత నెక్స్ట్ మనకి పోతే ప్రాబ్లం నెంబర్ ఎంత అంటే 86. ఈ ప్రాబ్లం నెంబర్ 86లో చూడండి, మనకి ఇక్కడ ఇచ్చాడు అన్ ఇండక్టర్ ఆఫ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆర్ అంటే దాని అర్థం ఏంటి, XL is equal to R. తర్వాత ఏ కెపాసిటర్ ఆఫ్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఎంత అంటే 2R అంటే అర్థం ఏంటంటే XC is equal to 2R. అండ్ రెసిస్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టింగ్ సిరీస్ టు ది AC సోర్స్. సో కాబట్టి ఇక్కడ రెసిస్టర్ కూడా ఉంది, అంటే ఇది LCR సర్క్యూట్ ఇది. సో LCR సర్క్యూట్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇండక్టర్ అండ్ ఇది కెపాసిటర్. తర్వాత ఇదేంటంటే రెసిస్టర్. దీన్ని ఏం చేశాడంటే AC సోర్స్ కలిపెట్టాం. సో LCR పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ సర్క్యూట్ అంత మనదే తెలుసు. పవర్ ఫ్యాక్టర్ అంటే cos φ అంటే ఏం రాసుకోవచ్చు అంటే R/Z. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంటే R/Z అంటే నీకు ఏమవుతుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ ప్లస్ దీని తర్వాత అంటే R² అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది cos φ ఈజ్ ఈక్వల్ టు R/, ఓకేనా, XL మైనస్ XC. XL మైనస్ XC అంటే నీకు ఏమవుతుందంటే ఇక్కడ R మైనస్ 2R అంటే నీకు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది R² అవుతుంది ప్లస్ ఇది R² అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు R²/, ఏమవుతుందంటే 2R². 2R² అంటే నీకు ఏమవుతుందంటే ఇది cos φ 1/√2 అవుతుంది. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. Now we are going to discuss another one. The region in output voltage versus input voltage graph where a transistor can be used as amplifier. Active region. Amplifier అనేది మనకి యాక్టివ్ రీజన్లో నీకు ఏమవుతుందంటే అదే ట్రాన్సిస్టర్ అనేది యాంప్లిఫైర్లో యాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ మనకు చూస్తే 88 ప్రాబ్లం నెంబర్ 88. చూడండి ఇక్కడ ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఎ ఫోటోసెన్సిటివ్ మెటల్ సర్ఫేస్ ఈజ్ అంటే ఇక్కడ వర్క్ ఫంక్షన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చాడు. 2 లైట్ బీమ్స్ ఆఫ్ ఎనర్జీస్. చూడండి 2 లైట్ బీమ్స్ పడ్డాయి ఇక్కడ. ఎంత ఎనర్జీ అంటే ఇది 1.5 ఎలక్ట్రాన్ వోల్ట్స్, ఇదంతా అంటే 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇన్సిడెంట్ ఆన్ ద మెటల్ సర్ఫేస్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమం వెలాసిటీస్ ఆఫ్ ద ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్స్. సో మనందరికీ తెలుసు hν అంటే E ఈజ్ ఈక్వల్ టు ½ mv² + W. సో ఇప్పుడు మనం చూడండి ½ mv² ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే E - W అని రాసుకోవచ్చు. E - W. అయితే ఇక్కడ చూడండి ½ mv². ఇప్పుడు మనం రేషియో ఫైండ్ అవుట్ చేసాం అనుకో. రేషియో మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏమవుతుందంటే V1² / V2² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకి E1 - W డివైడెడ్ బై E2 - W. సో ఇక్కడ చూడండి E1 అంటే ఎంత అవుతుందంటే 1.5. ఇగో దీని మీద పడిన లైట్ ఎనర్జీ మైనస్ W అంటే ఎంత అవుతుంది, వర్క్ ఫంక్షన్ ఎంత అవుతుంది 1.1 డివైడెడ్ బై E2 అంటే సెకండ్ సర్ఫేస్ మీద పడిన లైట్ ఎనర్జీ 2 మైనస్ ఇది ఎంత అవుతుందంటే 1.1. దట్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 0.4/0.9. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/9. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే 2:3 అవుతుంది. 2:3. ఇక మనకి చూసాక అంటే V1/V2 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 2:3. యాక్చువల్ V1² / V2² అంటే ఎంత అవుతుందంటే 4/9 అవుతుంది. V1/V2 ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది 2:3. సో ఇది ఈ ప్రాబ్లం మనకి. ఇక తర్వాత నెక్స్ట్ రే ఆప్టిక్స్లోకి వెళ్దాం. ఆ రే ఆప్టిక్స్లోకి వెళ్ళినప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ఏ స్మాల్ యాంగిల్ ప్రిజం ఈజ్ నథింగ్ బట్ అంటే ఇక్కడ మేము ఇచ్చాడంటే μ ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇచ్చాడు. తర్వాత డీవియేషన్
డిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 4.2 ఇచ్చాడు. మనకేం కనుక్కోండి, ఏ కనుక్కోమన్నాడు, ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అనుకున్నాం. మన ఫార్ములా ఉంది, ఏంటి ఫార్ములా? డిఎం ఈజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ, మ్యూ మైనస్ 1 ఇంటూ ఏ. సో కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే డిఎం డివైడెడ్ బై మ్యూ మైనస్ 1 రాయొచ్చు. సో ఏ ఈజ్ ఈక్వల్ టు డిఎం అంటే ఎంత అవుతుంది? 4.2 మ్యూ మైనస్ 1 అంటే 1.6 మైనస్ 1 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ నీకు ఏమైతే అంటే 4.2 divided by 0.6 that is equal to 7 degrees. What is your option? Second option. Okay, right. Next మనం చెప్పుకోబోయేది ఏంటంటే errors and measurements. Errors and measurements. సో ఈ errors and measurements లో మనకి ఇది కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ 4 plus 0.2 microfarad charged to potential 10 plus 0.1 volts. The charge on the capacitor. Charge on the capacitor అంటే Q is equal CV. సో Q is equal CV అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, ఇది అక్యురేట్ వాల్యూ 4 ఇంటూ ఇది ఎంత అవుతుంటే 10, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంటే 40 మైక్రోకూలమ్స్. 40 మైక్రోకూలమ్స్. And what is the percentage error? What is the percentage error in measurement of charge? అంటే మనకి ఏంటంటే డెల్టా క్యూ బై క్యూ ఇంటూ 100 ఎంత ఎంత అంటే మనకి డెల్టా సి బై సి ప్లస్ డెల్టా వి బై వి ఇంటూ నీకు ఏమవుతుందంటే ఇది 100 అవుతుంది. చూడండి ఇక్కడ డెల్టా సి కెపాసిటర్ 0.2 సి అంటే నీకు ఎంత అంటే 4, ఓకేనా, ప్లస్ డెల్టా వి అంటే ఎంత అంటే 0.1 డివైడెడ్ బై వి అంటే ఎంత అంటే 10 ఇంటూ నీకు ఏమవుతుందంటే 100. దీని మొత్తాన్ని క్యాలిక్యులేషన్ చేసాం అనుకోండి. ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇది 0.05, ఇది 0.01 ఇంటూ ఎంత అవుతుందంటే 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 6%. కాబట్టి charge on capacitor is equal to ఏమవుతుందంటే Q plus or minus delta Q by Q into 100, that is equal నీకు ఏమవుతుందంటే 40 మైక్రోకూలమ్స్ ప్లస్ ఆర్ మైనస్ 6%. కాబట్టి వాట్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ అంటే మనకి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఇంకొకటి ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో ఇది అతి ఉత్తమ చండాల ప్లగ్ కనెక్షన్, ఎందుకంటే చాలా లెంతీ ప్రాబ్లం ఇది. దీంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మనకు చూడండి, ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ బల్బ్ ఆఫ్ ఎ పవర్ 60 watts is 16%. Okay. The peak value of the electric field produced by the electromagnetic radiation from the bulb at a distance 2 meters from the bulb is. చూడండి, పీక్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నాడు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమైందంటే 1/2 ఎప్సిలాన్ నాట్ సి ఇంటూ ఈ నాట్ స్క్వేర్. ఇది ఫార్ములా, మనకి ఫార్ములా అది. సో ఇప్పుడు మనం చూద్దాం. కానీ ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇంకో ఫార్ములా ఉంది. ఏంటి? P/4πr², దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎప్సిలాన్ నాట్ సి ఈ నాట్ స్క్వేర్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుతున్నాడంటే ఈ నాట్ వాల్యూ కనుక్కోమాట. We want to find out what? E naught. So here 2p by ఏమైతుందంటే 4πr² is equal to ఏమవుతుంది? ఎప్సిలాన్ నాట్ సి ఈ నాట్ స్క్వేర్. కాబట్టి ఈ నాట్ స్క్వేర్ is equal to నీకు ఏమవుతుందంటే 2p, ఓకేనా, డివైడెడ్ బై 4πr² ఇంటూ ఎప్సిలాన్ నాట్ సి. ఇక్కడ మనకి పవర్ అంటే
మొత్తం మనకి దాంట్లో చూడండి ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ ద బల్బ్ ఆఫ్ ఏ పవర్ అంటే 60 వాట్స్లో 60 వాట్స్ మనకి యూస్ఫుల్ కాదు, ఓన్లీ 16%. అంటే ఇక్కడ నీకు ఏంటంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 16% ఆఫ్ 60 వాట్స్ అంటే పవర్ ఈజ్ ఈక్వల్ టు 16/100 ఇంటూ 60. ఇక ఆ తర్వాత మనందరికీ తెలుసు ఏంటంటే ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత అంటే 8.85 ఇంటూ 10⁻⁻12 ఎప్సిలాన్ నాట్ వాల్యూ. తర్వాత సి వాల్యూ ఎంత అంటే 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్ సి వాల్యూ. ఇంకా నెక్స్ట్ మనకి ఆర్ వాల్యూ ఇచ్చాడు. అక్కడ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే మనకి ఇక్కడ 2 మీటర్స్ అన్నాడు. ఓకేనా, ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది. సో కాబట్టి ఎంత అవుతుందంటే ఆర్ వాల్యూ 2 మీటర్స్. ఆర్ వాల్యూ ఎంత అవుతుంది, 2 మీటర్స్. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ స్క్వేర్ 2p/, ఎంత అంటే 4πr² ఎప్సిలాన్ నాట్ ఆర్ ఈజ్ ఈక్వల్ 2 మీటర్స్. వీటన్నిటినే మనం క్యాలిక్యులేషన్ సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే గెట్ ఆన్సర్ ఎంత అంటే 12 వోల్ట్ పర్ మీటర్. ఎంత ఆన్సర్ వస్తుంటే 12 వోల్ట్ పర్ మీటర్. చాలా లెంతీ క్యాలిక్యులేషన్. సో దీన్ని మనం లెఫ్ట్ చేయాలి ఎంట్రన్స్లో. ఎందుకో కారణం ఏంటంటే ఎంత లెంతీ క్యాలిక్యులేషన్ టైం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి బల్బు అనేది మనం పాయింట్ సోర్స్గా తీసుకుంటాం. ఇది బల్బు. సో ఇక్కడ నుంచి మనకి ఎన్ని మీటర్స్ అంటే 2 మీటర్స్ డిస్టెన్స్లో ఏం కనుక్కోమన్నాడు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫ్రమ్ ద బల్బ్ ప్రొడ్యూస్డ్ బై ద పీక్ వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమన్నాడు. కాబట్టి ఇది మనకి ఫార్ములా. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం 92 ప్రాబ్లం. 92 ప్రాబ్లం చూడండి, ఇక్కడ వెరైటీ ప్రాబ్లం ఇది. When two identical resistors are connected in series to an ideal cell. అంటే మీరు చూడండి ఇక్కడ చూడండి, 2 identical cells అదే resistors are connected to the cell. చూడండి ఇది ఆర్, ఇది కూడా నీకు అంటే ఆర్. అన్నాడు ద కరెంట్ టు ద ఈచ్ రెసిస్టర్ ఈస్ 2 ohms. అంటే దానిలో నీకు ఏంటంటే సిరీస్ కాంబినేషన్లో సేమ్ కరెంట్ పోతుంది. 2 ohms కరెంట్ టు ద ఈచ్ రెసిస్టర్. రైట్. ఇప్పుడు ఇది ఈఎంఎఫ్ ఎంత అంటే ఈ. ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? ఐ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏం రాసుకోవచ్చు, E/R ప్లస్ స్మాల్. ఓకే, దీని నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పదం వాడాడు. ఏం పదం వాడాడంటే మనకి ఇక్కడ 2 ఐడెంటికల్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టింగ్ ఐడియల్ సెల్ అనే పదం వాడాడు. కాబట్టి ఐడియల్ సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0. కాబట్టి మనకి 2 ఈజ్ ఈక్వల్ టు E/, ఎంత అవుతుంది, ఇది ఆర్. దట్ మీన్స్ వాట్, E/R ఈజ్ ఈక్వల్ టు 2 అని రాసుకోవచ్చు. E/R ఈజ్ ఈక్వల్ టు 2. రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇఫ్ ద రెసిస్టర్స్ ఆర్ కనెక్ట్ ఇన్ ప్యారలల్, ఈక్వల్ రెసిస్టెన్సెస్ ప్యారలల్ కనెక్ట్ చేసాడు. ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు షార్ట్ కట్ ఫార్ములా R/2 అవుతుంది. ఎన్ ఈక్వల్ రెసిస్టెన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, దెన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది, R/N, R/2 అవుతుంది. R/2. సో ఇప్పుడు మనం చూద్దాం, ఇది ఏమవుతుంటే ఐ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంటే 2 ఇంటూ E/R అవుతుంది. 2 ఇంటూ E/R. ఒక్కొక్క నిరోధంలో విద్యుత్ ప్రవాహం ఎంత అన్నాడు. ఒక్కొక్క నిరోధంలో విద్యుత్ ప్రవాహం ఎంత అన్నాడు. 2 ఇంటూ నీకు ఏమవుతుంది ఇక్కడ E/R. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇందాక చూడండి, ఇక్కడ మనకి R ప్లస్ R ఎంత అవుతుంది, 2R అవుతుంది. కాబట్టి E/2R. సో E/2R అంటే E/R ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది, 4. సో ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే, సో ఐ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ E/R అంటే ఎంత 4,
దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంటే 8 amperes. బట్ ఇక్కడ మనకి ఏమడిగాడంటే కరెంట్ త్రూ మనకి ఏమవుతుందంటే కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 amperes అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి ఇలా ఉంది, ప్యారలల్ కలిపేట్లు, ఇది క్యాప్లో ప్యారలల్ కలిపాడు, ఇక్కడ మనకి ఈ సెల్ కలిపాడు, ప్యారలల్ కలిపాడు. అంటే టోటల్ కరెంట్ 8 amperes అయితే కరెంట్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఎంత అవుతుంది? 4 amperes అవుతుంది. సేమ్ సెల్కి అలా కలిపాడు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అంటే 4 amperes అవుతుంది. రైట్, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ ప్రాబ్లం 93. చూడండి 93 ఏంటి? 93 ప్రాబ్లం చూడండి ఒకసారి. A body is thrown vertically upwards with a velocity 35 meters per second from the ground. The ratio of speeds of the body at time 3 seconds and 4 seconds of its motion under. సో ఇక్కడ మన డైరెక్ట్ ఫార్ములా, ఒక బాడీని మనం పైకి వేసినప్పుడు వెలాసిటీ ఫార్ములా ఏంటంటే v is equal to u minus gt. ఓకేనా? ఆఫ్టర్ టైం t seconds. సో ఇక్కడ చూడండి v1 is equal to u అంటే ఎంత అంటే 35 మైనస్ g వాల్యూ ఎంత అంటే 10 ఇంటూ 3 seconds. తర్వాత దాని వెలాసిటీ v1 is equal ఎంత అవుతుందంటే 35 మైనస్ 30, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 5 meters per second. మరి అదేవిధంగా v2. సో v2 is equal to నీకు ఏమవుతుంది u 35 మైనస్ g అంటే 10, t అంటే 4, ఎంత వస్తుంది? 5 meters per second. ఇక్కడ మైనస్ వస్తుంది. బట్ అక్కడ అడిగింది ఏంటంటే స్పీడ్ అడిగాడు, స్పీడ్. సో వీ టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో వాట్ ఈస్ ద రేషియో అంటే v1/v2 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 5/5, దట్ ఈజ్ ఈక్వల్ 1/1, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 1:1. సో ఇది స్పీడ్ అడిగాడు కాబట్టి వీ డోంట్ టేక్ నెగిటివ్. ఇక నెక్స్ట్ మనకి 94 ప్రాబ్లం. 94 ప్రాబ్లం ఏంటంటే ద టెంపరేచర్ ఎట్ విచ్ RMS స్పీడ్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఈజ్ 75% ఆఫ్ RMS స్పీడ్ ఆఫ్ నైట్రోజన్. అంటే ఏ టెంపరేచర్ దగ్గర ఉంటుంది? RMS స్పీడ్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్స్ అట్ టెంపరేచర్ 287 degrees centigrade. మనందరూ తెలుసు ఫార్ములా VRMS oxygen is equal to 75% of VRMS of ఎంత అన్నాడు ఇక్కడ? నైట్రోజన్ N2. సో ఇక్కడ చూడండి VRMS ఆఫ్ ఆక్సిజన్ ఎంత అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఏమవుతుందంటే 3RT డివైడెడ్ బై M మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత అంటే 32. దట్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంటే 75/100 ఇంటూ VRMS ఆఫ్ నైట్రోజన్ అంటే ఇక్కడ కూడా అంతే 3RT. టీ అంటే చూడండి ఇక్కడ 287 ప్లస్ 273. సో టీ ఈజ్ ఈక్వల్ మనం ఏం రాసుకోవచ్చు? ఇక్కడ ఎంత వస్తుందంటే 560 అవుతుంది, 560 కెల్విన్. కాబట్టి ఇది ఏమవుతుందంటే 560 డివైడెడ్ బై M అంటే 28. M అంటే ఎంత అవుతుంది? 28. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ? ఇది ఎంత అవుతుందంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. ఇక్కడ 25 3 25 4. ఓకే రైట్. ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అంటే ఇది ఎంత అవుతుందంటే T/32 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ ఇదేమవుతుందంటే 3 క్యాన్సిల్ అవుతుంది, 560/28 అవుతుంది. 560/28.
సో ఇప్పుడు చూడండి t/32 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇది 28 28 దీంట్లో సరిపోతుంది 28 2 28 0 సో ఇక్కడ 4 4 4 5 అంటే ఎంత అవుతుంది నీకు t/38 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 45/4 45/4 అంటే 4 1s 4 8s కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 45 × 8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 360 కెల్విన్. బట్ ఇక్కడ చూడండి టీ అంటే నీకేం రాసుకోవచ్చు t + 273 దట్ ఈజ్ ఈక్వల్ టు 360 కెల్విన్. స్మాల్ t ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుంది 360 - 273 దట్ ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుందంటే 87 degrees సెంటిగ్రేడ్. సో కాబట్టి మన ఆప్షన్ ఎంత అంటే సెకండ్ ఆప్షన్. ఇక నెక్స్ట్ మనం చెప్పబోయేది ఏంటంటే రే ఆప్టిక్స్. సో ఇక్కడ చూడండి పవర్ ఆఫ్ ద థిన్ కాన్వెక్స్ లెన్స్ ఇన్ ఎయిర్. పవర్ అంటే పవర్ ఇన్ ఎయిర్ దట్ ఈజ్ ఈక్వల్ 1/f దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 4 diopter రైట్. సో mu is equal to ఎంత అంటే 3/2. Refractive index of convex lens. If the convex lens is immersed in a liquid of refractive index 5/3. 5/3 అంటే మనకి ఏమవుతుంది 1.5 అంటే అది 3 1 3 3 అంటే దీనికన్నా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియంలో పెట్టాం. సో కాబట్టి ఇక్కడ మనం చూడండి 3/2 ఈజ్ లెస్ దాన్ 5/3. కాబట్టి ఒక కాన్వెక్స్ లెన్స్ని దానికన్నా ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియంలో పెట్టినప్పుడు దాని నేచర్ మారిపోతుంది. ఇట్ బిహేవ్స్ లైక్ ఏ కాన్కేవ్ లెన్స్. కాబట్టి ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఉన్న 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఆన్సర్ ఈ రెండిట్లో ఉంటుంది, దాని నేచర్ మారిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం ఈక్వేషన్ ఏంటంటే 1/f ఈజ్ ఈక్వల్ టు ఎయిర్లో ఉన్నప్పుడు mu - 1 ఇంటూ మన జనరల్ లెన్స్ మేకర్ ఫార్ములా R1 - R2. సో 1/f అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 3/2 - 1 ఇంటూ ఇదంతా అవుతుంది 1/R1 - 1/R2. సో ఇక్కడ చూడండి 4 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 1/2 ఇంటూ ఇది ఏమవుతుందంటే 1/R1 - 1/R2. కాబట్టి ఇది ఈక్వేషన్ ఎంత అవుతుందంటే 1/R1 - 1/R2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 8 అవుతుంది. 8. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుంది. సో ఇప్పుడు మనం ఈసారి దీన్ని వాటర్లో పెట్టాం, ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుంది. 1/f' ఈజ్ ఈక్వల్ టు 1/f' ఈజ్ ఈక్వల్ టు 1/f' ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ -1 ఇంటూ ఇది ఏమవుతుందంటే 1/R1 - 1/R2. సో 1/f' ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ అంటే 3/2, వాటర్ అంటే ఇదంతా అవుతుందంటే 5/3 - 1 ఇంటూ 1/R1 - 1/R2 అంటే 8. సో కాబట్టి 1/f' ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుంది మనకి ఇది ఎంత అవుతుందంటే 9/10 అవుతుంది. 9/10 - 1 ఇంటూ 8 అవుతుంది. సో 1/f' ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుందంటే ఇది -10 అంత వస్తుంది ఇక్కడ మైనస్ ఇక్కడ ఉంది. ఇది ఏమవుతుందంటే మనకి -1/10 ఇంటూ 8. సో f' ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే -10/8 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంటే -1.25 meters.
సో ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది మైనస్ 125 సెంటీమీటర్స్. చూడండి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ లెన్స్ ఏ లెన్స్ ఇది కాన్కేవ్ లెన్స్. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ ప్రాబ్లం. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ whose mass 4k moving with a velocity 2i minus 4j minus k. కైనెటిక్ ఎనర్జీ అంటే మనకి ఫార్ములా ఉంది. ఏంటంటే ఫార్ములా ఆఫ్ m ఇంటూ mod v హోల్ స్క్వేర్. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ m అంటే ఎంత అవుతుందంటే 4 ఇంటూ mod v హోల్ స్క్వేర్. mod v అంటే నీకు ఏమవుతుందంటే 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 4 ఇంటూ ఇదంతా అవుతుంటే 4 ప్లస్ 16 ప్లస్ 1 2 2s. ఇది v స్క్వేర్ కాబట్టి ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంటుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 2 ఇంటూ ఈ 21 హోల్ స్క్వేర్ 21 హోల్ స్క్వేర్ 21. దట్ ఈస్ ఈక్వల్ ఎంత అవుతుందంటే మనకి 42 జౌల్స్. ఇది మనకి ఆప్షన్ 1. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రాబ్లంలో చూడండి 92 యురేనియం 238 82 Pb 214గా మారింది. కాబట్టి 92 యురేనియం 238 దేనిగా మారిందంటే 82 lead 214గా మారింది. సో ఇప్పుడు చూడండి డిఫరెన్స్ ఇన్ మాస్ ఎంత అవుతుంటే 238 మైనస్ 214 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంటే 24. సో ఏదైనా మనకి ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనేది ఆల్ఫా పార్టికల్ యూజ్ చేస్తే మాస్ అనేది 4 యూనిట్స్ తగ్గుతుంది. తర్వాత అటామిక్ నెంబర్ 2 యూనిట్స్ తగ్గుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ రిలీజ్ ఒక ఆల్ఫా పార్టికల్ అయితే 4 యూనిట్స్ తగ్గుతుంది. 6 ఆల్ఫా పార్టికల్స్ 6 4 4 కాబట్టి 6 అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిఫరెన్స్ ఇన్ అటామిక్ నెంబర్ ఎంత వస్తుంది 92 మైనస్ 82 దట్ ఈజ్ ఎంత అవుతుంది 10. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి చూడు ఇక్కడ మనకి ఏమైందంటే 92 మైనస్ 82 10 డిఫరెన్స్ ఇన్ అటామిక్ నెంబర్ 10 అవుతుంది. రైట్, ఇక్కడ మనకి యాక్చువల్గా చూడండి 6 ఆల్ఫా పార్టికల్స్ రిలీజ్ అయినాయి. 6 ఆల్ఫా పార్టికల్స్ రిలీజ్ అంటే అటామిక్ నెంబర్ ఎంత తగ్గాలి? అటామిక్ నెంబర్ డిక్రీజెస్ ఎంత అంటే 6 12 అంటే ఎంత అవుతుంది 92 మైనస్ 82 10 అంటే నీకు చివరికి ఫామ్ ఎలిమెంట్ ఏంటి పిబి ఎంత వస్తుందంటే 82 అంటే 10 తగ్గాలి. 10 తగ్గాలి అంటే 92లోంచి 12 తీసేయి 12 92లోంచి 6 12 12 తీసేస్తే నీకు ఎంత వస్తుంటే 82 అవుతుంది. 92లోంచి 12 తీసేస్తే ఎంత వస్తుంటే 80 వస్తుంది. సో 80 నెక్స్ట్ లెడ్ 214 ఫామ్ అయింది. అంటే దీని మీనింగ్ ఏంటంటే
ఇక్కడ చూడండి మనకి ఫామ్ అయిన న్యూక్లియస్ ఏంటంటే 82. 82 అంటే నీకు ఒక బీటా పార్టికల్ వన్ బీటా పార్టికల్ రిలీజ్ అటామిక్ నంబర్ ఏమవుతుంది? అటామిక్ నంబర్ ఇంక్రీజెస్ బై 1 యూనిట్. అంటే ఇప్పుడు 6 ఆల్ఫా పార్టికల్ రిలీజ్ అయినప్పుడు నీకు ఏమవుతుందంటే అటామిక్ నంబరు 92 - 12 అంటే 80 అవుతుంది. కానీ చివరికి వాడు ఈ న్యూక్లియస్ ఎంతవరకు వచ్చింది? 82 వరకు వచ్చింది. అంటే ఇంకా మనకి ఎన్ని బీటా పార్టికల్స్ రిలీజ్ అయినాయి? సో నంబర్ ఆఫ్ బీటా పార్టికల్స్ రిలీజ్ 2. అంటే ఒక బీటా పార్టికల్ రిలీజ్ అయితే అటామిక్ నెంబర్ అవుతుంది 81 అవుతుంది. ఇంకో బీటా పార్టికల్ రిలీజ్ అయితే నీకు అటామిక్ నెంబర్ అవుతుంది 82 అవుతుంది. బట్ మాస్ నెంబర్ రిమైన్స్ అవుతుంది కాన్స్టెంట్. కాబట్టి ఫైనల్ ఎలిమెంట్ ఎంత అవుతుందంటే ఫైనల్ ఎలిమెంట్ 82 lead 240. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, నెంబర్ ఆఫ్ ఆల్ఫా 6, నెంబర్ ఆఫ్ బీటా ఎంత అంటే ఇది మనకి ఏ ప్రాబ్లం. నెక్స్ట్ మనం చెప్పుకోకపోతే 98 చూడండి. In n-type semiconductors, electrons are majority charge carriers and holes are minority charge carriers. The charge on the n-type semiconductor is ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. n-type semiconductor is electrically neutral. అదే దీంట్లో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని నెగిటివ్ ఛార్జ్ అని పెట్టావు అంటే రాంగ్ ఆన్సర్ అది. కాబట్టి ఎనీ సెమీ కండక్టర్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. సో కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. పీ టైప్ సెమీ కండక్టర్ ఆల్సో ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. సో ఇది మనకి దీనికి సంబంధించింది. ఇక నెక్స్ట్ మనకి 99 ప్రాబ్లం. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 2 coils is 8 millihenry. అంటే M is equal to ఎంత అంటే 8 millihenry. అంటే 8 × 10⁻³ హెన్రీ. నెక్స్ట్ ఏమన్నాడు అంటే I ఇచ్చాడు. I is equal to 12 sin 100t I. సో ఇప్పుడు మనకి ఏం కనుక్కోమంటో ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఈఎంఎఫ్ ఇండ్యూసింగ్ ద సెకండ్ కాయిల్ ఈజ్. జనరల్గా నీకు ఏంటంటే ఈ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు M × dI/dt. సో ఈజ్ ఈక్వల్ టు M × దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి. డిఫరెన్షియేషన్ చేస్తే మనకేం వస్తుంది 12 cos 100t × 100. 12 cos 100t × 100. సో ఇప్పుడు మనం చూడండి ఈజ్ ఈక్వల్ టు M అంటే ఎంత 8 × 10⁻³ ఇంటూ మనకేమవుతుంది 12 × 100 × cos 100t. సో ఇప్పుడు మనకి ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే ఇది E0 cos ఉంది కాబట్టి అని రాసుకుంటాం. సో E0 అంటే మ్యాక్సిమం ఈఎంఎఫ్. 8 9 అంత 8 12 అంత 96 × 10⁻⁻1. దట్ ఈజ్ ఈక్వల్ అవుతుందంటే 9.6 volts. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 100. ఆఫ్టర్ decay of the single beta particle, the parent and daughter nuclei. చూడండి when beta particle is released ఏమవుతుందంటే అటామిక్ నంబర్ increases by 1 unit.
and mass number does not change. Does not change. ఇప్పుడు చూడండి x ZXA ఇది పేరెంట్ న్యూక్లియస్, ఇది ఒక బీటా పార్టికల్ రిలీజ్ చేస్తుంది, డాటర్ న్యూక్లియస్ ఫామ్ అయింది Z+1 YA. ఇక్కడ చూడండి డిఫరెంట్ అటామిక్ నంబర్స్, సేమ్ మాస్ నంబర్స్ ఏమంటారు ఆర్ కాల్డ్, ఏమంటారంటే ఐసోటోప్స్ అంటారు. ఐసోటోప్స్. బట్ వాట్ ఈస్ అవర్ ఐసోటోప్స్ కాదు, ఐసోబార్స్. But what is our correct option? Second option is correct option. ఓకేనా? రైట్. ఇది మనకి దీంట్లో కరెక్ట్. రైట్. నెక్స్ట్ హలో స్టూడెంట్స్, నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏంటంటే 101. చూడండి ఇక్కడ 101లో a circular plate of radius r is removed from uniform circular plate p of radius అంటే 4r to form a hole. రైట్. మనకి 4r రేడియస్ ఉన్న ఒక సర్క్యులర్ ప్లేట్ నుంచి r రేడియస్ ఉన్న ఒక చిన్న సర్క్యులర్ ప్లేట్ని రిమూవ్ చేశాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ ద హోల్ ఫార్మ్డ్ and the center of the plate P is 2r. Then the distance of the center of mass of the remaining portion from the center of plate P. అంటే ఇప్పుడు ఇది మనకి ప్లేట్ P, ఇది మనకి సెంటర్ ఆఫ్ ద ప్లేట్ P. దీని రేడియస్ ఎంత అంటే 4r. సో దీంట్లోంచి మనకి ఏం చేసాడంటే దీంట్లోంచి ఆర్ రేడియస్ ఉన్న ఒక చిన్న డిస్క్ని రిమూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీకు ఏమవుతుంటే ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇదివరకు ఇట్లా మధ్యలో ఉండేది, ఇది సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడికి ఉంటుంది. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఆటోమేటిక్గా ఇటు పక్క మాస్ లేదు కాబట్టి ఇది ఏమైతే షిఫ్ట్ అవుతుంది. ఎటు షిఫ్ట్ అవుతుంది? లెఫ్ట్ వైపు షిఫ్ట్ అవుతుంది, ఇటువైపు షిఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ షిఫ్ట్ ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి ఆ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎంత దూరంలో ఉంటుంది? ఇది న్యూ సెంటర్ ఆఫ్ మాస్, ఇది ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్. తర్వాత ఇంకో క్వశ్చన్ ఇంకోటి కూడా అడిగాడు. ఏమి ఇచ్చాడంటే ఈ హోల్గా ఫామ్ అయిన సెంటర్ నుంచి ఇక్కడ ఇచ్చేదండి డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద హోల్ ఫామ్ అండ్ ద సెంటర్ ఆఫ్ ద ప్లేట్ P, దీనికి మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 2r ఇచ్చాడు, 2r. సో ఇప్పుడు మనకి ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత షిఫ్ట్ అయిందో మనం కనుక్కుందాం. మనకి డైరెక్ట్ ఫార్మ్ అవుతుంది. ఏంటి ఆ ఫార్మ్ అంటే XCM is equal to A1x1 minus A2x2 divided by A1 minus A2. చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ ప్లేట్ ఉందా లేదా, ఆ ప్లేట్ యొక్క ఏరియా ఏమనుకుంటుంది, దాన్ని మనం ఏం చేద్దాం అంటే ఆరిజిన్ తీసుకుందాం. దానికి సెంటర్ ఆఫ్ మాస్ని ఆరిజిన్గా తీసుకుందాం. అంటే ఇప్పుడు x1 is equal to నీకు ఏమవుతుంది? 0 అవుతుంది. x2 అంటే ఏంటి అంటే ఈ ఓల్డ్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఏదైతే మనం రిమూవ్ చేసామో దాని యొక్క సెంటర్కి ఉండే డిస్టెన్స్ ఎంత అంటే ఆల్రెడీ ఇచ్చాడు 2r. సో A2 అంటే మనకి ఎంత అంటే πr², రిమూవ్డ్ పార్ట్ ఏరియా. నెక్స్ట్ A1 అంటే ఏంటంటే A1 అంటే మనకి ఏంటంటే A1 అంటే దీని ఏరియా, ఈ ప్లేట్ ఏరియా అంటే π ఇంటూ దాని రేడియస్ ఎంత అంటే 4r²
సో ఇప్పుడు దీంట్లో సపరేషన్ చేద్దాం. XCM is equal to A1 X1. అంటే ఇప్పుడు ఈ PNA ప్లేట్ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర మనం ఆర్జిన్ పెట్టుకుందాం. దాని కోఆర్డినేట్స్ 0,0 అంటే 0 మైనస్ A2 అంటే ఎంత అవుతుందంటే 5 ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ X2 ఎంత అవుతుందంటే 2R. X2 అంటే ఎంత అవుతుంది 2R డివైడెడ్ బై A1 అంటే ఎంత అవుతుందంటే 5 ఇంటూ మనకి ఏమవుతుందంటే 4R హోల్ స్క్వేర్ అంటే 16R స్క్వేర్. 16R స్క్వేర్ మైనస్ A2 అంటే ఎంత అవుతుందంటే 5R స్క్వేర్. A2 అంటే ఏంటి? A2 ఈజ్ నథింగ్ బట్ ఏ పార్ట్ అయితే రిమూవ్ చేసామో ఆ పార్ట్ యొక్క ఏరియా. సో దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుందంటే ఇలా చూడండి, ఇది మైనస్ 5R³ ఇంటూ 2 అని రాయొచ్చు డివైడెడ్ బై ఇది ఏమవుతుందంటే 15πR స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమవుతుందంటే -2R/50. ఈ మైనస్ అనేది ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ లెఫ్ట్ వైపు షిఫ్ట్ అవుతున్నట్టు మనకి అర్థం. ఓకే రైట్. నెక్స్ట్ మనకి 102 ప్రాబ్లం, కెలోరీమీటర్ మీద ఇచ్చే ప్రాబ్లం ఇది. ఈ కెలోరీమీటర్ మీద ఇచ్చిన ప్రాబ్లం అంటే చూద్దాం. ఫస్ట్ స్టీమ్ ఉంది. ఈ స్టీమ్ ఎన్ని గ్రామ్స్ అంటే 60 గ్రామ్స్. ఇది ఎక్కడ ఉందంటే 100 degrees సెంటీగ్రేడ్ దగ్గర స్టీమ్ ఉంది. దీన్ని తీసుకెళ్ళి దేనికి కలిపాడంటే 360 grams వాటర్ కలిపాడు. వాటర్, ఈ వాటర్ ఎక్కడ ఉందంటే 40 degrees సెంటీగ్రేడ్. సో కలిపాడు. కలిపినప్పుడు మనందరూ తెలుసు ఏమైపోతుందంటే heat lost by steam is equal to heat gain by water. Heat lost by steam, heat gain is equal to heat gain by water. చూద్దాం. ఇప్పుడు వాటర్ ఏమవుతుందంటే వాటర్ ఆల్రెడీ 40 degrees సెంటీగ్రేడ్ గెయిన్ చేస్తుంది. గెయిన్ చేసిన తర్వాత దాని యొక్క టెంపరేచరు 100 degrees సెంటీగ్రేడ్ వరకు వస్తుంది. ఇంతవరకు రావడానికి హీట్ ఎంత రిక్వైర్మెంట్ కావాలి? హీట్ రిక్వైర్డ్ ఎంత అంటే ఫార్ములా ఏంటంటే MS ΔT. M అంటే నీకు ఎంత అవుతుందంటే 360, S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1, ΔT అంటే ఎంత అవుతుందంటే 60. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే ఇది 21,600 calories అవుతుంది. ఇది ఇంత క్యాలరీస్ హీట్ కావాలి. మరి స్టీమ్ దగ్గర ఎంత ఉంది? హీట్ అవైలబుల్ అట్ స్టీమ్ మనకి ఫార్ములా ఏంటంటే హీట్ అవైలబుల్ అంటే స్టీమ్ తీసుకెళ్ళి వాటర్ కాస్తే ఏమవుతుంది? స్టీమ్ కాస్త వాటర్ కన్వర్ట్ అవుతుంది. Q ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ml. సో ml అంటే నీకు ఏమవుతుందంటే ఇది 540 grams ఇంటూ 60. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 32,400 calories. ఇది క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఇప్పుడు ఆ మిక్చర్లో వాటర్ ఎంత ఉంది, స్టీమ్ ఎంత ఉంది, ఆ రెండు ఏ రేషియోలో ఉంటే చూద్దాం. ఫస్ట్ మనం చూద్దాం. 540 calories హీట్కి 1 gram స్టీమ్ కలుగుతుంది. అయితే మనకి 21,600 calories హీట్కి ఎంత గ్రామ్స్ స్టీమ్ కలుగుతుంది? అది మనం ఎక్స్ అనుకుందాం. ఆ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 21,600 డివైడెడ్ బై నీకు ఎంత అవుతుందంటే 540. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 40 grams. అంటే ఇప్పుడు స్టీము 60 grams ఉంది, 40 grams కరిగింది. కరిగి దేనిగా మారింది? వాటర్గా మారింది. కాబట్టి వాటర్ ప్రజెంట్ ఎంత? ఆల్రెడీ 360 ఉంది ప్లస్ స్టీమ్ కరగడం వల్ల 40 ఎంత వస్తుంది? 400 grams. మరి
mass of steam left uncondensed ఎంత 20 grams. కాబట్టి ఇప్పుడు చూడండి రేషియో ఎంత అవుతుంది, రేషియో ఇప్పుడు మీరు చూడండి రేషియో ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 20 grams స్టీమ్ మిగిలిపోయింది, 20 వాటర్ అంతా 400 grams. సో అంత అవుతుంది 1:20 ఈక్వల్. కాబట్టి వాట్ ఈజ్ ఆప్షన్ ఇది. ఓకే, నెక్స్ట్ మనకి చెప్పుకోబోయేది ఏంటంటే 103 క్వశ్చన్ నెంబర్ 103. సింపుల్ క్వశ్చన్. బ్రూస్టర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan theta. సో 1.5 ఈజ్ ఈక్వల్ టు tan theta. 1.5 అంటే 3/2 రాసుకోవచ్చు. tan theta ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే tan ఇన్వర్స్ 3/2. ఇది కాన్సెప్ట్ బ్రూస్టర్ యాంగిల్. ఓకేనా? బట్ వాట్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ అంటే tan ఇన్వర్స్ 3/2. ఇది మనకి కరెక్ట్ ఆప్షన్, tan ఇన్వర్స్ 3/2. రైట్, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అనదర్ ప్రాబ్లం. ఏంటి ఆ ప్రాబ్లం అంటే ప్రోటాన్ అండ్ ఆల్ఫా పార్టికల్స్ or both are accelerated from rest in a uniform electric field. The ratio of work done by the electric field on the proton and alpha particle in a given time is. So మనకి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే F into S. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు F అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద చార్జ్డ్ పార్టికల్ EQ. S అంటే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్స్ ఆఫ్ AT². ఎందుకంటే రెస్టెన్స్ స్టార్ట్ అనేగా. సో ఇక్కడ చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్, తర్వాత ఇన్ ఏ గివెన్ టైం సేమ్. కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది, W డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A into Q. సో W1/W2 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే Q1/Q2 ఇంటూ A1/A2. సో W1/W2 ఈజ్ ఈక్వల్ టు Q1 అంటే ప్రోటాన్ చార్జ్ ఎంత అంటే 1. Q2 ఆల్ఫా పార్టికల్ చార్జ్ ఎంత 2. A1 యాక్సలరేషన్ A1 అంటే ఎంత అవుతుంది, A1 ఈజ్ ఈక్వల్ టు మనకి కనుక్కోవాలి సపరేట్గా. A ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే A1 ఈజ్ ఈక్వల్ టు EQ/M. ఇక్కడ ఈ కాన్స్టెంట్ Q అంటే చార్జ్, ఇది 1, ఇది 1. మాస్ ఆఫ్ ద ప్రోటాన్ 1, చార్జ్ ఆఫ్ ద ప్రోటాన్ 1. కాబట్టి A1 ఇది. A2 మళ్ళీ E ఇంటూ చార్జ్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ 2, మాస్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ 4. ఈ కాన్స్టెంట్ ఎంత అవుతుందంటే 1/2. సో కాబట్టి ఇప్పుడు A1/A2 అంటే ఎంత అవుతుందంటే 1/1/2. దట్ ఈజ్ ఈక్వల్ 2/2. దట్ ఈజ్ ఈక్వల్ 1/1. కాబట్టి W1/W2 ఈజ్ ఈక్వల్ టు 1/1, 1:1. ఇది ఆన్సర్. రైట్, నెక్స్ట్ మనకి ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లం మనకి 105. ప్రాబ్లం నెంబర్ 105. Hollow cylinder and solid cylinder initially at rest at the top of the inclined plane. సో కాబట్టి ఇది మనకి inclined plane. ఓకే, rolling down without slipping. The time taken by the hollow cylinder to reach the bottom of the inclined plane 2 seconds. Time taken by the solid cylinder to reach the bottom of the inclined plane అంటున్నారు.
డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఇది. టీ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఉంది. ఏంటంటే ఫార్ములా 2s బై g sin theta ఇంటూ బీటా. ఇక్కడ బీటా అంటే ఏంటి? బీటా అంటే నీకు ఏమవుతుంటే 1/1 ప్లస్ k స్క్వేర్ బై r స్క్వేర్. ఇది బీటా. సో ఇక్కడ మనకి ఎస్ అంటే స్లోప్ లెంత్ కాన్స్టెంట్, జీ కాన్స్టెంట్, థీటా కాన్స్టెంట్. కాబట్టి టీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/√β. సో T1/T2 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ β2/β1. సో β1 అంటే షాలో సిలిండర్. షాలో సిలిండర్ అంటే నీకు ఏమైతే చెప్పాను, షాలో సిలిండర్ అంటే 1/1 ప్లస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ హాలో సిలిండర్ అబౌట్ అన్ యాక్సిస్ అంటే mr స్క్వేర్ అంటే 1/1 ప్లస్ 1/2. అంటే చూడు ఇక్కడ mk స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు mr స్క్వేర్. k స్క్వేర్ బార్ స్క్వేర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 ప్లస్ 1/2 β2 1/1 ప్లస్ ఏమైతే సాలిడ్ సిలిండర్ mk స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు mr స్క్వేర్ బై 2. k స్క్వేర్ బై r స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/2. 1 ప్లస్ 1/2. సో β2 ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమైతుంటే β2 ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. సో ఇక్కడ T1 అంటే ఎంత అంటే మనకు తెలుసు. T1 అంటే టైం 2 seconds divided by T2 is equal to square root of 2/3 divided by 1/2. That is equal to 2/3 2/1. So that is equal to √4/√3. ఓకేనా? √4 అంటే 2 2/T2 is equal to 2/√3. So T2 is equal to √3 seconds. T2 is equal to 1.732 seconds. ఇది మనకి దీని ఆన్సర్. కాబట్టి 1.732 seconds. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ మనం చెప్పుకోబోయేది కెపాసిటర్స్ లో. సో ఇక్కడ చూడండి, కెపాసిటర్స్ లో 2 capacitors of capacitance 1 microfarad and 2 microfarads can separately withstand potentials of 6 kilovolts, 4 kilovolts. Right. The total potential they together can withstand when they are connected in series. అంటే ఈ 2 కెపాసిటర్స్ని సిరీస్లో కలిపారు. కలిపినప్పుడు మనకి అవి 2 కలిసి ఎంత వోల్టేజ్ వరకు బేర్ చేయగలుగుతాయి. ఇది C1, ఇది C2. రైట్. ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ చూద్దాం ఏంటంటే V1 అంటే వోల్టేజ్ ఆన్ ద ఫస్ట్ కెపాసిటర్ 6 volts. సో V1 is equal to maximum voltage అంటే Q maximum divided by C1 అంటే నీకు ఏమైతే ఇక్కడ మనకి Q maximum divided by C1 అంటే ఇక్కడ చూద్దాం. Q maximum divided by C1. ఓకేనా? Q maximum చూద్దాం. Q maximum divided by C1. సో ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం. Q maximum is equal to ఏమైతుంది? Q maximum is equal to ఏమైతుంది? CV అంటే నీకు ఏమవుతుంది? C అంటే ఎంత? 1 × 10⁻⁻⁶ V అంటే ఎంత అవుతుందంటే
6 into 10 cube. Q maximum charge on the capacitor ఎంత అవుతుంటే 6 into 10 to the power of minus 3. 6 into 10 to the power of minus 3. ఇది maximum charge. Maximum charge on the first capacitor. ఫస్ట్ కెపాసిటర్ మ్యాక్సిమం ఛార్జ్. సేమ్ అంతే ఛార్జ్ అనేది దీంట్లోంచి కూడా పోతుంది. దేంట్లోంచి పోతుంది? సెకండ్ కెపాసిటర్ నుంచి కూడా పోతుంది. సేమ్ అంతే ఛార్జ్. సెకండ్ కెపాసిటర్ కూడా అంతే పోతుంది. కాబట్టి ఇక్కడ మధ్యలోనే సేమ్ అంతే ఛార్జ్ పోతుంది. ఇప్పుడు సెకండ్ కెపాసిటర్ మీద ఉండే వోల్టేజ్ ఎంత? V2 is equal to C2 pi. మనకి ఎందుగా ఇక్కడ ఫార్ములా ఏంటది? మనకి ఇక్కడ ఫార్ములా ఏంటంటే Q is equal to CV. Q is equal to CV. సో ఇక్కడ V is equal to నీకు ఏమవుతుంది? Q maximum divided by C. Q maximum అంటే ఎంత? సేమ్ ఇక్కడ ఎంత ఛార్జ్ అయితే పోతుంది, ఇక్కడ అంతే ఛార్జ్ అయిపోతుంది సిరీస్ కాంబినేషన్లో. అంటే ఎంత అవుతుంది? 6 into 10 to the power of minus 3 divided by C2, 2 into 10 to the power of minus 6. That is equal to ఏమవుతుంది? 3 into 10 cube volts అంటే 3 kilovolts. 3 kilovolts. సో దీని మీద ఉండే వోల్టేజ్ ఎంత అంటే 3 kilovolts. దీని మీద ఉండే వోల్టేజ్ ఎంత అంటే 6 kilovolts. కాబట్టి ఈ రెండు సిరీస్లో కలిపినప్పుడు మొత్తం టోటల్ పొటెన్షియల్ దే కెన్ బేర్. టోటల్ పొటెన్షియల్ దే కెన్ బేర్ ఎంత అవుతుందంటే 6 plus 3 దట్ ఈస్ ఈక్వల్ అవుతుందంటే 9 kilovolts. సో ఇప్పుడు మనకి సిరీస్లో కలిపినప్పుడు నీకు ఏమవుతుందంటే ఛార్జ్ ఫ్లోయింగ్ టు ద ఈచ్ కెపాసిటర్ రిమైన్స్ సేమ్. ఫస్ట్ కెపాసిటర్లో ఎంతైతే ఛార్జ్ పోతుందో సెకండ్ కెపాసిటర్లో కూడా అంతే ఛార్జ్ పోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ కెపాసిటర్లో పోయే ఛార్జ్ ఎంత అంటే ఇందాక మనం ఆల్రెడీ కనుక్కున్నాం. V1 is equal to 6 volts. Q maximum is equal to నీకు ఏమవుతుందంటే CV ఎంత అంటే 6 into 10 to the power of minus 3. సేమ్ అంతే ఛార్జ్ దీంట్లో కూడా పోతుంది. కాబట్టి ఇది భరించే వోల్టేజ్ ఎంత అంటే 3 kilovolts. కాబట్టి ఈ రెండింటిని సిరీస్లో కలిపినప్పుడు భరించగలిగింది ఎంత అంటే ఇది 6, అంతకన్నా ఎక్కువ భరించలేదు. 6 plus 3 ఎంత అవుతుంది? 9. కాబట్టి వాట్ ఇస్ అవర్ కరెక్ట్ ఆప్షన్? 9 volts. నెక్స్ట్ ఏంటంటే 107. ఇక్కడ మనం చూడండి, వేవ్ పిక్చర్ ఆఫ్ లైట్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. థియరీ బిగిన్. వేవ్ థియరీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. థియరీ బిట్. ఇక నెక్స్ట్ మనకి ఏంటంటే ఆప్షన్ ఇక్కడ 3 అది. ఆ తర్వాత 108. ఈ 108 ఏంటంటే 2 లాంగ్ స్ట్రైట్ వైర్స్ ఉన్నాయి. ఒకటి ఏ, ఇంకోటి ఎంత అంటే బి. సపరేట్ బై ఎంత అన్నాడంటే 5 meters. క్యారీస్ ఏ కరెంట్ ఎంత అన్నాడంటే ఇది 2 amperes. ఇది ఎంత అంటే 6 amperes. The resultant magnetic field due to these 2 wires at a point 2 meters. ఇక్కడ బి నెట్ ఎంత అన్నాడు? 2 meters అయితే ఎంత అవుతుంది? 3 meters ఎంత అన్నాడు? సో మనకి చూడు, దీనివల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B1 అనుకుందాం. B1 ఎలా ఉంటుందంటే ఇన్వర్డ్ ఉంటుంది. B2 దీంట్లో కరెంట్ పోవటం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అవుట్వర్డ్ ఉంటుంది. ఇది సో రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్
అంటే B net is equal to B2 minus B1. B2 minus B1. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటంటే B2 is greater than B1. B1 ఆంపియర్స్ లా ఫార్ములా ఏంటి? mu0 I by 2 pi r. That is equal to mu0 I అంటే ఎంత 2 divided by 2 pi into r అంటే ఎంత అంటే 2. V2 B1 ఇది B2 ఎంత అంటే mu0 I ఎంత అంటే 6 by 2 pi into r అంటే 3. That is equal to mu0 into 6 by 6 pi. 6 pi. సో క్యాలిక్యులేషన్ చేస్తే చివరికి ఏమొస్తుందంటే మనకి ఇక్కడ చూడండి, ఈ క్యాలిక్యులేషన్ చేసాం అనుకోండి, ఇదంత వస్తుంది 2 mu0 by 4 pi. క్యాలిక్యులేషన్ చేస్తే B net is equal to ఎంత వస్తుందంటే 2 into 10 to the power of -7 టెస్లా వస్తుంది. ఇది ఆన్సర్. 2 into 10 to the power -7 టెస్లా. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 109. 109 ఏంటి? Q1 amount of each supplied to monoatomic gas. Work done by the gas is W. Q2 amount of heat is supplied to the diatomic gas. The work done by the gas is 2W. Then Q1 is to Q2 ethanol. జనరల్గా నీకేంటంటే dQ is equal to du plus dW. ఇది ఫార్ములా. సో మనం చూసుకుందాం, మోనోఅటామిక్ తీసుకుందాం. మోనోఅటామిక్ dQ అంటే నీకు ఎంత అవుతుంది? Q1. du అంటే నీకు ఏమవుతుందంటే NCV dt ప్లస్ dW అంటే ఎంత అవుతుందంటే W. సో Q1 is equal to మనకి ఇది ఏమవుతుందంటే N అంటే 1 moles అనుకుందాం, 1 అనుకుందాం. CV అంటే తెలుసుకుని మనకి 3/2 అది N or dt ప్లస్ W. సో Q1 is equal to నీకు ఏమవుతుందంటే 3/2 N or dt ప్లస్ W. N or dt అంటే నీకు ఏమవుతుంది? N or dt అంటే W ప్లస్ W. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 5W/2. మోనోటామిక్. ఇక డయాటామిక్ తీసుకుంటాం. డయాటామిక్. సో Q2 is equal to ఇక్కడ కూడా N into CV. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ డయాటామిక్ ఎంత 5 అంటే 5/2 RT ప్లస్ 2W. సో ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ చెప్పు? 5/2W ప్లస్ 2W. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 5/2W ప్లస్ 2W. ఎంత వస్తుంది మనకి? ఇక్కడ NRDT అంటే 2W అంటే 2W, 2 క్యాన్సిల్. 5W ప్లస్ 2W. దట్ ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 7W. 7W. సో ఇప్పుడు మనకి Q1/Q2 5W/2 divided by 7W. 5/14W. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. సో ఇది 109. నెక్స్ట్ 110. వాట్ ఈస్ ద 110 ప్రాబ్లం? ఇది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ల ప్రాబ్లం. ఇది
temperature difference between two ends of the cylindrical rods A and B of same material is 2:3. Same material nadu K constant. In steady state, the ratio of rate of flow of heat through the rods A and B is 5:9. The radii of the rods A and B is 1:9. The ratio of length of the rods is. So మనకి ఫార్ములా ఉంది స్టడీ స్టేట్ Q/T is equal to ఫార్ములా అంటే KA డెల్టా థీటా బై. సో ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్ K సేమ్. సో ఇప్పుడు ఎంత వస్తుంటే Q/T డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A/L. రాడ్స్ ఇలా ఉన్నాయి. రాడ్స్ ఏ అండ్ బి రాడ్స్. ఇది ఏ తర్వాత ఇవేంటంటే సో Q/T of the first rod divided by Q/T of the second rod is equal to R1 square divided by R2 square into L2 by L1. ఎంత వస్తుంది R1 square divided by R2 square అంటే ఎంత అవుతుందంటే 1/4 ఇంటూ మనకి ఇది ఎంత అవుతుందో ఏం కనుక కామన్ అడుగుతాం L2 by L1 ఇది రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ ఎంత 5/9. ఇక్కడ డెల్టా థీటా వాల్యూ కూడా ఇచ్చాడు. ఇక్కడ డెల్టా థీటా 1 డివైడెడ్ బై డెల్టా థీటా 2. ఇక్కడ చూడండి టెంపరేచర్ డిఫరెన్స్ సేమ్ మెటీరియల్ ఉన్నాడు. టెంపరేచర్ డిఫరెన్స్ అంతా అన్నది అంటే 2/3. ఇది కూడా 2/3 టెంపరేచర్ డిఫరెన్స్ ఇంటూ డెల్టా థీటా 1 బై డెల్టా థీటా 2. మన టెంపరేచర్ డిఫరెన్స్ కాన్స్టెంట్ అనుకున్నాం కానీ కాన్స్టెంట్ కాదు అది. ఎంత అంటే డెల్టా థీటా 1 డివైడెడ్ బై డెల్టా థీటా 2 is equal to 2/3. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసామంటే 5/9 is equal to 1/4 into 2/3 into L2 by L1. 3 3s are 9. 2 2s are 2 2s are. అప్పుడు ఎంత వస్తుంది మనకి ఆన్సర్ 2 2s are. సో ఇప్పుడు L1 by L2 is equal to ఈ 5/3 వస్తే 3/5 అవుతుంది కాబట్టి 3/10 అవుతుంది. ఆన్సర్ 3/10. ఓకే రైట్. ఇక నెక్స్ట్ మనకి మాడ్యులేషన్ ఇండెక్స్. మన తెలుసు మాడ్యులేషన్ ఇండెక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే A max minus A min divided by A max plus A min. A max అంటే ఎంత అంటే 10 minus 2 divided by 10 plus 2 8/12. 4 2s are 4 3s are 2/3. కాబట్టి ఆన్సర్ ఇది 2/3. నెక్స్ట్ ఏంటంటే 112. 3 identical vessels are filled up to the same height with the 3 different liquids. These vessels 3 different liquids. దీంట్లో డెన్సిటీస్ ఎంత అంటే రో ఏ, దీంట్లో డెన్సిటీ ఎంత అంటే లిక్విడ్ డెన్సిటీ రో బి, దీంట్లో లిక్విడ్ డెన్సిటీ ఎంత అంటే రో సి. సో ఇక్కడ చూడండి రో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ రో బి ఈజ్ గ్రేటర్ దాన్ రో సి. అయితే
ప్రెషర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద వెసల్. చూడండి, సేమ్ హైట్ వరకు ఫిల్అప్ చేశారు. సేమ్ హైట్ వరకు వాటర్ ఏమైందంటే ఫిల్ అయింది. సేమ్ హైట్ వరకు, సేమ్ హైట్ అంటే హెచ్ సేమ్. ప్రెషర్ అప్లైడ్ బై ద లిక్విడ్ కాలమ్ P is equal to ఫార్ములా అంటే హెచ్ రోస్. సో ఇక్కడ హెచ్ సేమ్, జీ సేమ్, P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రో. P డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రో కాబట్టి ఎక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అంటే ప్రెషర్ ఎట్ A is greater than pressure at B is greater than pressure at C. కాబట్టి వాట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. Fourth option is correct option. Right, next problem. 113. The path difference between the two particles of sound wave is 50 centimeters. Delta x is equal to half meter. Phase difference between them. Pi is equal to 1.8 pi. Speed of sound V is equal to 340 meter per second. Frequency and sound. What is the frequency? సో ఇక్కడ చూడండి, phi is equal to మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 pi by lambda into delta x. సో phi is equal to 2 pi by lambda into delta x అంటే ఎంత అంటే 1/2. phi అంటే ఎంత అవుతుందంటే 1.8 pi. బట్ పై క్యాన్సిల్, పై క్యాన్సిల్. సో ఇప్పుడు మనకి పై క్యాన్సిల్ కాబట్టి నీకు ఏమవుతుందంటే ఈ 2 కూడా క్యాన్సిల్. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/1.8 అవుతుంది. మనకి ఫార్ములా ఏంటంటే V ఈజ్ ఈక్వల్ n లాంబ్డా, n ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే V/లాంబ్డా. V అంటే నీకు ఏమవుతుందంటే 340 ఇంటూ అవుతుందంటే 1.8. కాబట్టి n ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే క్యాలిక్యులేషన్ చేస్తే 612 హెర్ట్జ్. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 114. వైర్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఎంత ఇచ్చాడంటే A ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 మీటర్స్ గా ఇచ్చాడు. ఈజ్ ఎలాంగనేటెడ్ బై 0.1%. అంటే ఏంటంటే డెల్టా L/L ఈజ్ ఈక్వల్ టు 0.1/100 ఇచ్చాడు. ఓకేనా? రైట్. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు? యంగ్ మోడల్స్ కనుక్కోమన్నాడు. టెన్షన్ ఇచ్చాడు అంటే F ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడంటే 10 క్యూబ్ న్యూటన్స్ ఇచ్చాడు. Y ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ L/A ఇంటూ డెల్టా L. సో Y ఈజ్ ఈక్వల్ టు F అంటే ఎంత అంటే 10 క్యూబ్, L/డెల్టా L అంటే ఎంత అవుతుందంటే 100/0.1 ఇంటూ ఏరియా అంటే ఎంత 10⁻⁻6. సో ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ? 10 క్యూబ్ ఇంటూ 10 స్క్వేర్ ఇంటూ ఇది ఎంత వస్తుందంటే 10⁻⁻1 10⁻7. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 10⁻12 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఏ బ్లాక్ ఈజ్ కెప్ట్ ఆన్ ఏ హారిజాంటల్ సర్ఫేస్. ఇది ఒక బ్లాక్. ఓకేనా? ద యాక్సలరేషన్ ఆఫ్ ద బ్లాక్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ టు 11 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ when the horizontal force acting on increases from 20 to 30. అంటే 20 న్యూటన్స్ అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు ఇటు పక్క ఫ్రిక్షన్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుందంటే 20 - F ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ యాక్సలరేషన్ అంటే 6. ఈసారి సెకండ్ కేసులో మనం ఏం చేసామంటే 30 న్యూటన్స్ అప్లై చేస్తాం. మళ్ళీ ఇటుపక్క ఫ్రిక్షన్ ఉంది. ఈసారి 30 - F ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ ఎంత వస్తుందంటే 11 నెట్ ఫోర్స్ M ఇంటూ 11.
సో ఇప్పుడు 20 minus f is equal to ఏమైందంటే m into 6. 30 minus f is equal to ఏమైందంటే m into 11. తీసేద్దాం. ఎంత వస్తుంది ఇది? -10 is equal to -5. సో m is equal ఎంత వస్తుందంటే 2 kc. 2 kc. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ 20 minus f is equal to 2 into 6. సో f is equal to నీకు ఏమవుతుందంటే 20 minus 12, that is equal to 8. బట్ f అంటే ఏంటి? న్యూకే ఇంటూ mg, that is equal to 8. ఓకే, రైట్. ఇక్కడ న్యూకే కనుక్కోవాలి. న్యూకే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 8/mg. సో మ్యూకే ఈజ్ ఈక్వల్ టు 8/ml ఎంత? ml ఎంత అంటే 2g. g ఎంత అంటే 10 ఇది. దట్ ఈజ్ ఈక్వల్ టు 4/10. 4/10. సరే, ఓకే. మ్యూకే ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంటే 4/10, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంటే 0.4. బట్ వాట్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్? 0.4. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. Next problem 116. Problem number 116. From a height h above the ground, a ball is projected up at an angle 30 degrees. ఇలా కింద పడింది. విత్ స్పీడ్ u. అయితే ఎప్పుడైతే ఈ బాల్ స్ట్రైక్ ద గ్రౌండ్ విత్ స్పీడ్ ఎంతనంటే 1.2 times ఆఫ్ ఇనీషియల్ స్పీడ్ ఆఫ్ 40 m/s. వాల్యూ ఆఫ్ h ఎంత? సింపుల్ ఫార్మ్ ఇది. ఏంటంటే v² - v² is equal to మనకి ఫార్ములా ఉంది. ఏంటా ఫార్ములా? v² - v² is equal to 2gh. సో ఇక్కడ v² అంటే ఎంత వస్తుంటే 5/4 into 40 whole square minus u² అంటే ఎంత అవుతుందంటే 40 whole square into 2 into 10 into h. ఇదంత అవుతుందంటే 2500 మైనస్ ఇదంత అవుతుందంటే 1600 ఇది ఈక్వల్ టు 20 into h. ఇది 2500లోంచి 1600 పోతే ఎంతమ్మా? 900. 900 is equal to 20 into h. సో h is equal to ఎంత అవుతుందంటే 900 divided by 20, that is equal to ఎంత అవుతుందంటే 45 meters. What is the option? 116 answer. Next 117. An electron falling freely under the influence of gravity enters into the uniform magnetic field towards south. Towards south. Right. The electron is initially deflect towards. మనం లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఉపయోగించి చేసుకోవచ్చు. ఓకేనా? లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం మనకి ఇది ఆన్సర్ వస్తుందంటే ఈస్ట్ వస్తుంది. ఈస్ట్. అప్లై లెఫ్ట్ హ్యాండ్ రూల్. అప్లై లెఫ్ట్ హ్యాండ్ రూల్. నెక్స్ట్ 118. సో ఇక్కడ మనకి 118లో ఏంటంటే a ball P of mass 0.5 kg moving with velocity 10 m/s collides another ball P
cube of 1 kg at rest. If the quotient of resistance 0.4, the ratio of velocities of the balls P and Q of ఫార్ములా ఉంది. V1 is equal to ఫార్ములా అంటే M1 minus EM2 divided by M1 plus M2 into U1. చూడండి, సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది. V2 ఏంటి ఫార్ములా ఏంటంటే M2 మైనస్ EM1 M1 plus M2 into U2 ప్లస్ 1 plus E into అంటే M1 U1 by M1 plus M2. ఇక్కడ సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. చివరి మిగిలిపోయిందంటే 1 plus E into M1 U1 డివైడెడ్ బై M1 plus M2. సో మనం ఈ వాల్యూస్ని, ఈ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 0.4 ఇచ్చాడు. సో M1 ఎంత ఇచ్చాడంటే 0.5 kg ఇచ్చాడు. తర్వాత M2 ఎంత ఇచ్చాడంటే 1 kg ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ U1 వాల్యూ ఇచ్చాడు 10 meter per second. V1 వీటిలో కనుక్కోవాలి. సపరేషన్ చేస్తే ఆన్సర్ 1:7. సింపుల్ ప్రాబ్లం, 1:7. ఇక నెక్స్ట్ మనకి 119. ఈ 119 ప్రాబ్లం ఏంటంటే the resistance of the wire is 2.5 ohms at temperature 373 Kelvin. 373 Kelvin. If the temperature of the quotient of resistance meter is 3.6 × 10⁻⁸, the resistance at the temperature 273 అంటే R1 ఎంత అంటాడు? T1 ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 273 Kelvin ఇచ్చాడు. 273 Kelvin. మరి T2 ఇచ్చాడు, T2 ఎంత అంటే 373 Kelvin. R2 కూడా ఇచ్చాడు, ఎంత అంటే 2.5 ohms. 2.5 ohms. ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు 3.6 × 10⁻³ అని ఫార్ములా ఉంది. ఏంటంటే ఆల్ఫా టెంపరేచర్ కోషంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు R2 మైనస్ R1 బై R1 ఇంటూ T2 మైనస్ T1. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే R1 వాల్యూ ఎంత వస్తుందంటే 1.84 వస్తుంది. అంటే ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఫార్ములా బేస్ ఇది. ఇక లాస్ట్ ప్రాబ్లం ఏంటంటే ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ అండ్ ఎర్త్ ఈస్ 1:2. ద రేషియో ఆఫ్ దేర్ మీన్ డెన్సిటీ ఈస్ 4:1. If the acceleration due to gravity on the surface of the earth is 9.8, then the acceleration due to gravity on the surface of the planet is density, acceleration due to gravity, radii మధ్య ఫార్ములా ఏంటి? మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు 4/3 πg, ఓకేనా, రో ఆర్. కాబట్టి ఇక్కడ నీకు ఏమవుతుందంటే G1/G2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ρ1/ρ2 ఇంటూ R1/R2. ρ1/ρ2 ఇంటూ R1/R2. సో G1/G2 ఈజ్ ఈక్వల్ టు ρ1 డెన్సిటీస్ అంటే 4/1, R1/R2 అంటే 1/2. సో ఇక్కడ G1 ఏమవుతుంది? G1/G2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. G1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2G2 అవుతుంది. ఇక్కడ 1 అంటే ఏంటంటే ప్లానెట్, 2 అంటే ఏంటంటే ఎర్త్. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ దట్ ప్లానెట్ 2 × 9.8 దట్ ఈజ్ ఈక్వల్ అవుతుందంటే 19.6 m/s². సో ఇది 10th రోజు జరిగిన ఎగ్జామ్, ఇది ఈవినింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ ఇది. ఓకే, రైట్.